ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ జూలై 18. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ నిఫ్టీ వచ్చి 16,151 గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. అలాగే 16,287 హై వచ్చింది. తర్వాత 16,142 లో వచ్చింది. అక్కడి నుంచి 16,278 క్లోజ్ అయింది. దాదాపు 228 పాయింట్లు పైకి పెరిగింది. 1.43% ప్లస్ అయింది. మనం లాస్ట్ వీక్‌లో చెప్పుకున్నట్టే మార్కెట్స్ రిట్రీస్ అయినాయి. పాజిటివ్ ట్రెండ్ వచ్చాయి. అబోవ్ 15,900 పైన పాజిటివ్ అనుకున్నాం. అలాగే ఇప్పుడు 16,000 దగ్గర నుంచి పాజిటివ్ ఉంది. ఇక్కడి నుంచి కూడా ఇంకా 16,400 నుంచి 16,500 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎనీ డిప్ బిట్వీన్ 16,200 నుంచి 16,150 మధ్యలో ఈ లో లెవెల్ 16,142 నుంచి ఈ మధ్యలో ఎక్కడైనా కూడా బయింగ్ చేసుకోవచ్చు. ఈ 16,151 నుంచి 16,142 మధ్యలో బయింగ్ చేసుకోండి. అలాగే 16,045 స్టాప్ లాస్ పెట్టుకుంటే 16,300 నుంచి 16,400 వరకు టార్గెట్ ఉంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ వచ్చి మార్నింగ్ వచ్చి నిఫ్టీ బ్యాంక్ ఓపెనింగ్ వచ్చి 34,841 దగ్గర ఓపెన్ అయింది. 34,804 దగ్గర లో అయింది. 35,382 హై. అలాగే 35,358 దగ్గర క్లోజ్ అయింది. అంటే 676 పాయింట్లు పాజిటివ్ అయింది. 1.95% ప్లస్ అయింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చి వెరీ స్ట్రాంగ్‌గా మూవ్‌మెంట్ వచ్చింది. ఇది ఇది కూడా రేపు ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. ఇదేదైనా మళ్ళీ కొంచెం ఒక 300-400 పాయింట్స్ డౌన్ అయినప్పుడు ఈ 35,100 నుంచి 35,150-200 మధ్యలో ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు. క్లోజింగ్ వచ్చి 35,358 ఉంది కాబట్టి ఎనీథింగ్ 35,100 కాడ నుంచి 35,000 మధ్యలో బై చేసుకోవచ్చు. ఇది లో లెవెల్. ఈ లో గనక స్టాప్ లాస్ పెట్టుకోండి. 34,790 స్టాప్ లాస్‌తో బై చేసుకోవచ్చు. బయింగ్ సైడ్ ఉండొచ్చు. టార్గెట్ వచ్చి 35,500 నుంచి 600 దాకా ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ మీద టార్గెట్స్. తర్వాత సెన్సెక్స్ తీసుకుంటే ఓపెనింగ్ వచ్చి 54,069, హై 54,556, లో వచ్చి 54,034, క్లోజింగ్ వచ్చి 54,521. ఇది 760 పాయింట్లు ప్లస్ అయింది. 1.4% ప్లస్‌లో ఉంది. ఇవాళ టాప్ గెయినర్స్ తీసుకుంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి 4% పెరిగింది. అలాగే ఇన్ఫీ 4.16% పెరిగింది. టెక్ మహీంద్రా వచ్చి 3.67%, బజాజ్ ఫిన్సర్వ్ 3.4%, అలాగే యాక్సిస్ బ్యాంక్ 3.3%, కోటక్ బ్యాంక్ 3.25. ఆల్ ఫైనాన్షియల్ టెక్ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పెరిగాయి. అలాగే ఇది టాప్ లూజర్స్ తీసుకుంటే డాక్టర్ రెడ్డి వచ్చి 1.7%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.19%, M&M 0.3%, మారుతి 0.084% తగ్గాయి. ఇవి రిజల్ట్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చింది. ఇవాళ రిజల్ట్స్ పాయింట్ కానీ ఇవాళ మనకి న్యూస్ పాయింట్లో చూసుకుంటే వొడాఫోన్ కంపెనీకి పాజిటివ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఈ వొడాఫోన్ ఐడియా షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇచ్చారు. 436 కోట్ల వర్తున్న స్టాక్స్ని ప్రమోటర్ ఈక్విటీకి పంపించడానికి బ్యాక్. ఆల్రెడీ వొడాఫోన్ గ్రూప్ వచ్చి 58.46% స్టేక్ ఉంది దీనిలో. ఇప్పుడు ఇది ఆదిత్య గ్రూప్కి ఏమో 16.53 ఉంది. సో ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే ఇండిగో కంపెనీ పాజిటివ్ న్యూస్ ఏంటంటే దీన్ని నాన్ ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ దామోదరన్ మల్లివెట్లి అనే ఆయన్ని అపాయింట్ చేశారు. ఇది కంపెనీకి పాజిటివ్. ఈ ఐఎఫ్ఎల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది జూలై 15న. వాళ్ళు 1:1 బోనస్ని ప్రకటిస్తున్నారు. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ వచ్చి 34 కోట్లకి ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఈ పాజిటివ్. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఫోనిక్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వీళ్ళు ఈ ఎల్ఎన్టీ ఫైనాన్స్లో డిస్ట్రెస్డ్ లోన్ పోర్ట్ఫోలియో దాదాపు 1,470 కోట్లని అక్వైర్ చేశారు. ఎక్కడి నుంచి అంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ నుంచి. సో ఇంక్లూడింగ్ 2 స్టక్ అడ్వాన్సెస్ టు ఫర్దర్ గ్రూప్ ఫ్యూచర్ గ్రూప్ నుంచి కూడా రావాల్సినవి వచ్చాయి.
కాబట్టి ఇది ఎల్&టి ఫైనాన్స్‌కి పాజిటివ్ ఇది. అలాగే ఎస్‌బీఐ వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. డిపాజిట్ రేట్స్‌ని పెంచింది. అది 7 డేస్ నుంచి 10 ఇయర్స్ డిపాజిట్ అదివరకు 2.9 నుంచి 5.5 ఉండేది. ఇప్పుడు 3.4 నుంచి 6.3 వరకు పెంచారు. అలాగే మహారాష్ట్ర సీమ్‌లెస్ అనే కంపెనీ వచ్చి 130 క్రోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్‌లో ఆర్డర్‌ని గెలుచుకున్నారు. ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే matrimony.com అది సెబీ అప్రూవల్ వచ్చింది. 75 క్రోర్స్ బైబ్యాక్ ప్లాన్. ఆ కంపెనీకి 75 క్రోర్స్‌ని బైబ్యాక్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 8 వచ్చి ఎండ్, జూలై 26 స్టార్టింగ్ డేస్. తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మంచి క్వార్టర్ రిజల్ట్స్‌ని ప్రకటించారు. ఇది 19% ప్రాఫిట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ 9,136 క్రోర్స్. అలాగే గ్రాస్ ఎన్‌పిఏ కూడా 1.17% ఉంది. బాగా తగ్గింది. అలాగే ప్రొవిజన్స్ వచ్చి 3,188 కోట్లు వచ్చింది. అది 34% తగ్గింది. అలాగే టోటల్ రీటైల్ లోన్స్ వచ్చి 21% పెరిగింది. సో, ఇవి ఈ కంపెనీకి పాజిటివ్. అలాగే ఓబెరాయ్ రియాల్టీ కూడా మంచి క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. ఇది వీటి యొక్క రిజల్ట్స్ వచ్చి 221% పెరిగింది. 910 క్రోర్స్. టోటల్ వచ్చి నెట్ ప్రాఫిట్ వచ్చి దీనిలో 910 క్రోర్స్ వచ్చింది. ఇది మంచి గ్రోత్ వచ్చింది. 221 క్రోర్స్. అలాగే వాళ్ళ స్టాక్స్ రికమెండేషన్స్ తీసుకుంటే, మనం తీసుకుంటే, ఈ డాక్టర్ రెడ్డి లాస్ట్ 2 డేస్ నుంచి బాగా తగ్గింది. ఇది 4,465లో ఇవాళ బయింగ్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 4,600 టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 4,395. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను కూడా మనం బై చేసుకోవచ్చు. 1340 నుంచి 1330 దగ్గర టార్గెట్ వచ్చి 1400. స్టాప్ లాస్ వచ్చి 1295 స్టాప్ లాస్. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.